సరి బిల్వాన్ని ఏమని పోలిక చేస్తారు? శివుడికి 3 నేత్రాలు, అవును కదా. ఎగ్జాంపుల్ నేను అన్నీ మొదలే తీసుకెళ్ళాను, మొత్తం వీళ్ళు ఇలాగే వస్తుంది నాకు తెలుసు కదా. శివుడు ఫోటో చూపించాను, ఓకే శివుడు ఫోటో కదా. ఇక్కడ ఒక నేత్రం, ఇక్కడ ఒక నేత్రం ఉంది. బిల్వ దళాన్ని ఇలా నిలబెట్టండి, కరెక్ట్గా ఇలా నిలబెడితే ఒక దళం ఇలా ఉంటుంది, 2 దళాలు ఇలా నిలుచుకుంటాయి. అంటే 3 నేత్రాలు, శివుడి 3 నేత్రాలు అదైంది. ఏకబిల్వం ఒకటే ఉంటుంది చూడండి, అది పెట్టండి, త్రిశూలం మాదిరి ఇలా నిలుచుకుంటుంది, అది వేరే కాదు. త్రిదళం 3 దళాలున్నా, వేరే వేరేగా 3 దళాలున్నా ఒక బిల్వము అంటే దాన్ని ఆ 3 దళాలు కలిసున్న ఒక దాన్ని ఇలా తీస్తే అది త్రిదళాలు అవుతాయి. ఆ 3 కలిపిన దాన్ని ఏకబిల్వం అన్నారు. చూడండి దీంట్లో ఎంత ఉందో. యాక్చువల్లీ ఈ ఒక 3 దళాలున్న నేత్ర రూపంలో ఉన్న 3 ఇలా ఉంటుంది, ఇలా ఒకటి వస్తుంది, కరెక్ట్గా ఇలా పెడితే ఇలా నిల్చుకుంటాయి అన్నమాట. అది విశేషమైన బిల్వదళం. ఆ బిల్వదళాలతో పూజిస్తేనే భగవంతుడు అన్నారు. అయితే ఇది కాదండి, మొత్తం ఇది ఏకబిల్వం, దీనికి వెరీ రేరీ, ఇది కనబడదు అన్నాడు. సరే దీని గురించి చాలా చర్చలు చేశాను, చాలా ఇదైంది, ఆఖరికి దొరికేసింది దానికి రిజల్ట్. అంటే విశేషంగా ఈ ఒక బ్రహ్మ సృష్టి అనేది ఇదైతే విశ్వామిత్ర సృష్టి శిఖండి జాతి సృష్టి అది అన్నారు. శిఖండి అంటే ఏంటి? శిఖండి అంటే ఇక జాతి పుష్పము కాదు, సజాతి పుష్పం కాదు, 2 శిఖండి జాతులు. అంటే ఇప్పుడు తెల్ల ఆవాలు ఉన్నాయి, మంచి ఆవాలు ఉన్నాయి, బియ్యము ఉన్నాయి, నల్ల బియ్యము ఉన్నాయి, ఇలా వేరే సేమ్ ఇలాంటిదే ఇంకోటి ఉంటుందన్నమాట. అది పనికిరాదు. రుద్రాక్ష ఉంది, భద్రాక్ష ఉంది. అలాగే ఇది త్రిదళం, మనం పూజించేది కాయ వస్తుంది కదా, అది వర్జనలైనది. 3 దళాలు వేరే వేరేగా ఉండేది, అది త్రిదళం. ఏకబిల్వం అని కూడా దాన్నే అంటారు. ఆ 3 చేరిన ఒకదాన్ని ఏకబిల్వం. ఆ ఒక దళాన్ని 3 దళాలు చేరిన ఒకదాన్ని తీసుకెళ్ళి భగవంతుని సమర్పిస్తే 3 జన్మలు వెళ్తాయి. తర్వాత 3 గుణాలు అని చెప్పాయి. ఆ 3 ఉంటుంది చూడండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణం ఉంటుంది. అది సైన్స్లో ప్రూవ్ చేశారు. విజ్ఞానంలో ఒకే చెట్టులో పుడుతుంది, ఒకే చెట్టులో 3 దళాలు చేరినది ఒక కాండం వస్తుంది. దాన్ని ఇలా చించితే 3 ఉంటాయి కదా, దీంట్లో ఒక గుణం, దీంట్లో ఒక గుణం, దీంట్లో ఒక గుణం ఉందంట. ఆ పచ్చరంగలోనే వ్యత్యాసం ఉంది. అంటే ఆ ఒక లోపల నుంచి బయటకు వచ్చే ఒక విశేషత ద్రావణం పత్రహరితం అంటారు కదా, ఈ పత్రహరితంలోనే ఈ ఒక పత్రహరితం ఉంటుంది కదా, ఈ 3 దళాల్లోనే దీంట్లో ఉన్న పత్రహరితాన్ని పరీక్షిస్తే వాత కఫ పిత ఒక దాంట్లో ఒక్కొక్క ఔషధ గుణం ఉంది అని సైన్స్ చూపించారు. క్లోరోఫ్లాస్ట్ అని ఏమంటాము అది, దాంట్లో డిఫరెన్స్ ఉందంట. అంటే ఈ 3 విధంగా ఉండే డిఫరెన్స్ ఉంది. అదే త్రిదళాన్ని తీసుకున్నారు, 3 జాయిన్ అయ్యేది, దాన్ని తీస్తే ఇందులో ఉన్న ఔషధ తత్వమే ఇందులో లేదు అని ప్రూఫ్ చేశారు. అది నాకు దొరికింది, దాన్ని తెచ్చి ముందు పెట్టాను. అప్పుడు వాళ్ళు, అవును గురుగారు సారీ, మేము తెలిసిన వాళ్ళం, మేమే పెద్దవాళ్ళం అనుకున్నాము, ఇంత చిన్న వాళ్ళలో మేము ఇంత నేర్చుకున్నాము. 1 అవర్ డిస్కషన్ అండి అది, ఒక న్యూస్ ఛానల్. ఇంత చిన్న వయసులోనే మేము ఇతని దగ్గర మేము నేర్చుకున్నాము అని వాళ్ళు సారీ చెప్పకపోయినా వాళ్ళ మనసు అలా ఉంది. ఓకే ఇదే ఉండొచ్చు, సరే మాకు తెలీదు, అందుకే మేము వాదించాము, మాకు పరిపూర్ణంగా ఇప్పుడు అర్థం చేసేలాగా ఇతనితో మేము తెలుసుకున్నాము, అయితే ఇదే కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు ఒప్పించి వెళ్ళిపోయారు. అలా జరిగింది, పెద్ద డిస్కషన్ జరిగింది, వాద వివాదాలు పెద్దగా. దానికి శ్లోకాలు కూడా చెప్పేస్తారు వాళ్ళు, మాటకు ముందు ఒక శ్లోకం, ఆ శ్లోకం అర్థం చెప్పమంటే చెప్పరు. వాళ్ళ తాతగారు శ్లోకం చెప్పించారు, అందులో ఇది అన్నారు, దాన్ని చెప్పేస్తున్నారు. మొత్తం వేడివేడిగా చేసి చూస్తే ఆ ఒక భగవంతునికి 3 కళ్ళు రూపం ఇది. 3 ఆకలిగా 3 కళ్ళు ఉండాలి, 3 కళ్ళు ఒకటే ఎలా అవుతుంది? ఏకబిల్వం 3 ఒకటే, అది ఎలా 3 విరిచేస్తారు? దాన్ని చించి ఇలా పెట్టండి, చినిగిపోయిన పుష్పం పూజకి అర్హత లేదు, అలా దొరకలేదు. వాళ్ళు ఆఖరికి ఇదే సత్యమని ఒప్పుకున్నారు. అందుకే ఇప్పుడు కూడా చాలామంది ఇదే వాదనలో ఉన్నారు, తెలియని వారు. అందువలన ఎప్పుడు కూడా 3 దళాలున్న ఒక బిల్వాన్ని తీసి భగవంతు పూజించాలే వరకు ఒకే బిల్వంతో పూజిస్తే అది మీకు ప్రతిఫలం రాదు. దీని గురించి మీరు ఎక్కువ తెలుసుకోవాలంటే కాశీ యూనివర్సిటీ వెళ్ళండి, బనారస్ యూనివర్సిటీ. అక్కడ సనాతన ధర్మం గురించి పెద్ద బిల్వ దళాల గురించి పెద్ద సాంస్కృతిక పుస్తకాలు, ఈ తాటాకులు ఇవన్నీ ఉన్నాయి. అక్కడ వెళ్ళి రీసెర్చ్ చేసుకోండి. బనారస్ యూనివర్సిటీలో లైబ్రరీస్ పెద్దగా ఉంది,
అక్కడ రీసెర్చ్ చేసుకొని తర్వాత మీరే తెలుసుకుంటారు. అర్థమైంది కదా? ఇంకా బిల్వదళంతో ఇంకా చాలా విచారం ఉంది, దాన్ని ఇప్పుడే వచ్చి తెలియచేస్తాను.